గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్రంలోని 236 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. 1994 నుంచి సుమారు 30 ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మార్కెట్ కమిటీల ద్వారానే నేరుగా జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ల అధ్యక్షులు గుంటుపల్లి హరిబాబు ఉద్యోగులతో మాట్లాడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారని మేము అడగట్లేదు. మేము న్యాయమైన కోరిక అడుగుతున్నాం అంతే సార్. మేము అడిగేది ఒక న్యాయమైన ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ రాశారండి, విజయ సునీత్ గారు రాశారు, ఇప్పుడున్న కమిషనర్ గారు కూడా రాశారు. కాకపోతే ఆ న్యాయమైంది అడుగుతున్నాం తప్ప మేము ఏదో రోడ్లు ఎక్కుతాం, సిఐటి వాళ్ళు సిపిఎం పార్టీ మేము రోడ్లు ఎక్కుతాం అంటలేదు సార్. మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం కాబట్టి మాకు న్యాయం చేసి పెట్టినా అడుగుతున్నాం. 30 ఏళ్ళకి పనిచేస్తున్నాం సార్. ఈ 13,000 రూపాయల చేతంతో మా కుటుంబాల బ్రతికితో మాకు పైగా ఈ ఆప్కాస్ పెట్టిన తర్వాత సిమెంట్ కోర్టులో పెట్టి గవర్నమెంట్ ఉద్యోగులుగా చూపిస్తున్నారండి. నాకు రావాల్సిన అమ్మఒడి కానీ ఆ పథకాలు ఏవి కూడా రావట్లేదు. రేషన్ కార్డు కూడా తీసేసారండి. మేము ఏ మాత్రం ఉద్యోగం ఏ మాత్రం ఈ చిన్న ఉద్యోగం. థ్యాంక్ యూ సార్. ఐక్యత వర్ధిల్లాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత అమలు చేయాలి. మినిమం బేసిక్ అవుట్సోర్స్ మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం బేసిక్ అమలు చేయాలి. మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మినిమం బేసిక్ అమలు చేయాలి. మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పథకాలన్నీ అమలు చేయాలి. మార్కెట్ కమిటీలో ఉద్యోగుల పథకాలన్నీ వర్ధిల్లాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఇంకో వాయిస్ అర్థం తీసుకుంటారా మిస్టర్? నరసింహారెడ్డి అంతేనా? ఏమన్నా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటే అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం సమావేశమైన విషయం వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద మనం మాట్లాడడానికి సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషకరంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మీ సమస్యల మీద మేము సీఎం గారిని కలిసినప్పుడు మీ సమస్యలను కూడా మేము ప్రస్తావించడం జరిగింది. వారికి సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మా సమస్యలు చెప్పేటప్పుడు మీ జీతాలు అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా జీతాలు చాలా తక్కువ ఉన్నాయి సార్, మళ్ళీ పోస్టులు కూడా చాలా ఖాళీ ఉన్నాయి, వాళ్ళని కూడా ఫిలప్ చేయాలా, వాళ్ళ జీతాలు కూడా పెంచాలా, వాళ్ళు అందరూ 8 గంటలు డ్యూటీ చేస్తే వాళ్ళు 24 గంటలు డ్యూటీ చేస్తున్నారని కూడా తెలియజేయడం జరిగింది. మంత్రివర్యులు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, సీఎం గారికి ముగ్గురికి తెలియజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యకి పరిష్కారాలు చూస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము మరొకసారి త్వరలోనే లోకేష్ గారిని కలవడానికి మాకు అపాయింట్మెంట్ ఉంది. కలిసినప్పుడు మీ సమస్యల మీద మళ్ళీ వారికి సవివరంగా వివరించి మేము మీకు కూడా మా సమస్యలతో పాటు మీ సమస్యలు కూడా తీర్చడానికి కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన మార్కెట్ కమిటీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నంద్యాల అధ్యక్షులు వారు హరిబాబు గారిని కలిసానికి వచ్చారు. ఆయన రాష్ట్ర చైర్మన్ల
సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నందుకు వాళ్ళ సమస్యలను గత 30 సంవత్సరాలుగా వాళ్ళు మార్కెటింగ్ పనిచేస్తున్నారు. చాలీచాలని జీతాలు ఉన్నాయి. మాకు గవర్నమెంట్ తరఫున పెంచవలసిందిగా కోరడం అనేది గవర్నమెంట్ కు మెమోరాండం ఇచ్చారు. అలాగే చైర్మన్ అధ్యక్షుల తరఫున చైర్మన్ గారు ఇక్కడ వచ్చి ఇస్తే తిరుగుడు వాళ్ళకు ఇతోధికంగా ఉపయోగపడుతుందని వాళ్ళందరూ ఇచ్చారు. వాళ్ళ సమస్యలు న్యాయమని అనుకుంటున్నాము. కాబట్టి చైర్మన్ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదించి వాళ్ళ సమస్యలను తీర్చడానికి కృషి చేస్తామని తెలియజేయడం. పేరు నక్కా వెంకటరత్నం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 368/2022 ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 236 మార్కెట్ కమిటీలు ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఇవాళ 236 మార్కెట్ కమిటీల గౌరవ అధ్యక్షుల చైర్మన్ గారు అధ్యక్షులైనటువంటి హరిబాబు గారిని, నంద్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని ఈ రోజు నంద్యాల మార్కెట్ కమిటీలో కలవటానికి రావటం జరిగింది. మా యొక్క సమస్యలు మన గౌరవ చైర్మన్ గారికి వివరించడం జరిగింది. మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, మేము 1994 నుంచి మార్కెట్ కమిటీలో అనేక సేవలు చేస్తున్నాం, 24 గంటలు డ్యూటీలు చేస్తున్నాం. మాకున్నటువంటి సమస్యలు ఉన్నటువంటి మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి, అలాగే బేసిక్ పే ఏదైతే గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపించారో ఆ ప్రపోజల్ ని ఈ యొక్క మార్కెట్ కమిటీల ద్వారా తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీల్ని ప్రభుత్వానికి తెలియపరచాలని అనేక సమస్యలు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో పెట్టడం వల్ల, CMFS కోర్టులో ఉండటం వల్ల ఇవాళ మా ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారు. మాకు రావాల్సినటువంటి 13,087 రూపాయల జీతంలోని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారు. కానీ మాకు ఎటువంటి గవర్నమెంట్ రాయితీలు కానీ పథకాలు కానీ మాకు రావటం లేదు. ఆ గవర్నమెంట్ పథకాలు అమ్మఒడి కానీ, ఆ విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, మా తల్లిదండ్రులకు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ కానీ ఏది కూడా మాకు అమలు చేయట్లేదు. కానీ మీరు అమలు చేయట్లేదు. మాకు ఇవ్వటువంటి మినిమం టైం స్కేల్ ఏదవుతుందో ఆ బేసిక్ పే మేము అడుగుతున్నాం. ఇవాళ మార్కెట్ కమిటీలో 236 మార్కెట్ కమిటీలు ఉంటే ఇవాళ రెగ్యులర్ ఎంప్లాయీస్ చాలా తక్కువగా 500 మంది మాత్రమే ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 2,500 మంది ఉన్నారు. ఇవాళ ఏ ఒక్క ఉద్యోగి రిటైర్డ్ అయిపోయినా సరే ఆ ఉద్యోగిని మళ్ళీ ఫుల్ చేసుకోవట్లేదు, రిక్రూట్మెంట్ జరగట్లేదు. 1994 నుంచి ఈ వ్యవస్థలో రిక్రూట్మెంట్ ఆగిపోయింది. మొత్తం వ్యవస్థ భారం అంతా కూడా మార్కెట్ కమిటీలో ప్రతి పని కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగితోనే భర్తీ చేస్తున్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగితోనే చేస్తున్నారు. 24 గంటలు డ్యూటీలు చేస్తూ రాత్రి అనక పగలనక చెక్ పోస్టులకు డ్యూటీలు చేసి ఇలా మార్కెట్ కమిటీల్లోని 236 మార్కెట్ కమిటీల రాష్ట్ర ఆదాయం 700 కోట్ల రూపాయలు సమకూరుతుందంటే దానికి ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అని చెప్పి డంకాబలంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ మార్కెట్ కమిటీలు రెగ్యులర్ ఎంప్లాయీస్ లేరు, ఈ వ్యవస్థలో పనిచేయడానికి రెగ్యులర్ ఉద్యోగులు లేరు. కానీ ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అతి తక్కువ జీతంతోనే వ్యక్తి చాకరీ చేసి శ్రమ దోపిడీ జరుగుతుంది. కనుక మాకు శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు తగ్గ ఫలితం కావాలని ఇవాళ మార్కెట్ కమిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్షుడు అయినటువంటి హరిబాబు గారిని కలవటం జరిగింది. హరిబాబు గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే మీ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి, సీఎం గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి, అలాగే మా మంత్రి గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. కిరణ్, మార్కెట్ కమిటీల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు నంద్యాల మార్కెట్ కమిటీకి మేము రాష్ట్ర కార్యవర్గం తరఫున రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నంద్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి జి హరిబాబు గారిని కలవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. అయితే మా రాష్ట్రంలో ఉన్నటువంటి 236 మార్కెట్ కమిటీల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆ యొక్క పడుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యల మీద చైర్మన్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా సమస్యల్ని ఆయన చాలా సామరస్యంగా వింటూ మాకు న్యాయం చేస్తానని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు తప్పకుండా ఈ సమస్యలు ఏమైతే ఉన్నాయో మీరు అడుగుతున్నటువంటి మినిమం టైం స్కేల్ విషయమై మాట్లాడి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి ఇక్కడ చైర్మన్ గారు అయినటువంటి హరిబాబు గారు మాకు హామీ ఇచ్చారు. అందువలన ఈ రాష్ట్ర మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందరి తరఫున కూడా ఈ మన నంద్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు నరసింహారెడ్డి, నంద్యాల జిల్లా అవుట్ సోర్సింగ్ యూనియన్ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈ రోజు రాష్ట్ర నాయకులు మా నక్కా వెంకటరత్నం గారు మరియు మా రాష్ట్ర యూనియన్ అంతా కలిసి రాష్ట్ర అధ్యక్షుల సంఘానికి అధ్యక్షుడైన శ్రీ హరిబాబు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిలో మా న్యాయమైన కోరికలు తెలియపరచడం జరిగింది.
మేము 32 సంవత్సరాల నుండి మార్కెట్ కమిటీలలో పనిచేస్తున్నాం. మార్కెట్ కమిటీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం. అలాగే మార్కెట్ కమిటీ చెక్ పోస్టులలో పనిచేసి చాలా మంది అసలు బాసినారు. మార్కెట్ కమిటీలో టైమింగ్ ఉండదు, ఏముండదు. మార్కెట్ కమిటీలో పనిచేసేదానికి 8 గంటల కోసం మమ్మల్ని తీసుకుని దాదాపు 16 గంటలు 20 గంటలు కూడా చేసే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మేము ఉత్సాహంగానే పనిచేస్తున్నాం. కానీ మా జీతాలు చాలడం లేదు. మాకు 13,000 రూపాయల జీతాలు వస్తున్నాయి. 13,000 రూపాయల జీతాలతో 4 వ్యక్తుల కుటుంబం బతకాలంటే ఈ రోజుల్లో చాలా కష్టమైంది. అన్ని నిత్యావసర ధరలు పెరిగినాయి కాబట్టి మా సాధక బాధలు అధ్యక్షుల వారికి వివరించినాం. ఆయన అధ్యక్షుల వారు కూడా సామరస్యంగా స్వీకరించి సానుకూలంగా స్పందించినారు. మీకోసం నేను అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి మీ యొక్క డిమాండ్లను తెలియపరిచి మీ డిమాండ్లు అమలయ్యేటట్టు నేను చూస్తానని ఆయన గట్టిగా హామీ ఇచ్చినారు. ఈ సందర్భంగా మా చైర్మన్ గారు అయిన శ్రీ హరిబాబు గారికి మా మార్కెట్ కమిటీ తరఫున, మా రాష్ట్ర యూనియన్ తరఫున, మా 236 మార్కెట్ కమిటీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.